హాయ్ సంజీవ్ రెడ్డి గారు, వెల్కమ్ టు వాసుచల్ల వెల్త్ టాక్స్. మీరు ఈ ప్రోగ్రాంలో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగవచ్చు, లేదంటే నేను నా రిలేటెడ్ అండ్ కొంత పబ్లిక్కి యూజ్ అయ్యే రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. సో ఆ రిలేటెడ్ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా కూడా మనం పబ్లిక్కి ఏ విధంగా ఉపయోగపడగలం విత్ ఆర్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ సెట్ అనే దాని మీద ఇది ఉంటుంది టోటల్ ప్రోగ్రామ్ అనేది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ బిజినెస్ కానీ లేదంటే జాబ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారని తెలుసుకోవచ్చా డీటెయిల్గా కొంచెం? నేను చేసే బిజినెస్ వచ్చేసేసి ఓకే, లోన్స్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే, డిఎస్ఏ అంటారు. సో మా ప్రైమరీ వచ్చేసేసి కార్ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, కార్ లోన్స్ నేను ఈ బిజినెస్ లోకి వచ్చేసి 3 years అవుతుందండి. ఓకే, 2022 జనవరి 3rd ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఓకే. సో ఆ 3 years లో నుంచి ఓకే బిజినెస్ రన్ అవుతుంది. ఓకే, విత్ మై బ్రదర్ పార్ట్నర్షిప్ లో నేను జాయిన్ అవడం జరిగింది. ఓకే. సో రైట్ నౌ లాస్ట్ ఈ మే నుంచి మేము సెపరేట్ గా చేసుకుంటున్నాం. ఓకే. సో కానీ లాస్ట్ 3 months నుంచి కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఓకే. సో డ్యూ టు అంటే బయట సిచ్యువేషన్స్ని బట్టి కానీ ఇలా కానీ. ఓకే. సో కాకపోతే ఈ బిజినెస్లో పర్సన్స్ని ఎలా డీల్ చేయాలనేది బాగా నేర్చుకున్నాను. ఓకే. సో కొద్దిగా నాలో ఏం వీక్నెసెస్ ఉన్నాయి అనేది కూడా నేను నేర్చుకోగలిగాను. ఓకే. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో దాని గురించి మాట్లాడదామని ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. గ్రేట్. సో మీరు ఈ టోటల్ ప్రోగ్రెస్ లో ఫస్ట్ జాబ్ చేసేవాళ్ళు లేదంటే స్టార్టింగ్ నుంచి బిజినెస్ లో ఉన్నారు? లేదండి, నేను స్టార్టింగ్లో జాబ్ చేశాను. ఓకే. సో యాజ్ ఏ లెక్చరర్గా ఫస్ట్ నా జాబ్ స్టార్ట్ అయింది 2008లో స్టార్ట్ అయింది. ఓకే. ఐఈజీ అసోసియేట్గా జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత లెక్చరర్గా మ్యాథమెటిక్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఓకే. సో ఇక్కడ చేసిన తర్వాత మస్కట్లో 7 years యాజ్ ఏ లెక్చరర్గా యూనివర్సిటీలో వర్క్ చేశాను. ఓకే. 2021లో మళ్ళీ రిటర్న్ అయ్యాను. సో రిటర్న్ అయిన తర్వాత 2021 అక్టోబర్లో రిటర్న్ అయ్యాను. ఓకే. సో 22 జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేశాను. కరోనా తర్వాత మీరు వచ్చారు? అవును, కరోనా తర్వాత వచ్చాను. ఓకే, నైస్. సో అలానే ఇప్పుడు ఆ ఫీల్డ్ కంప్లీట్గా వదిలేయలేదు, ఓకే, టీచింగ్. సో బట్ ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి ఆల్సో. గ్రేట్. అనురాగ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. ఓకే, గ్రేట్. సో మీరు జాబ్లో ఉండగా దట్టు మస్కట్లో అంటే మీకు శాలరీ బాగా వస్తుండాలి, ఇన్కమ్ బాగుంటుంది. సో ఇప్పుడు మస్కట్ నుంచి ఇక్కడికి వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ నుంచి అంటే ఎకనామికల్గా ఫస్ట్ ఇనిషియల్గా అయితే 0. సో వితౌట్ అంటే 0 తోటి స్టార్ట్ చేశాను నా లైఫ్ అనేది. ఓకే. సో తర్వాత ఫస్ట్ నా గోల్ ఏంటంటే ఎంటర్ప్రీనర్ అవ్వడం గోల్. ఓకే. సో జాబ్ చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో కాకపోతే సర్వైవల్ కోసం జాబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడ కొద్దిగా పరిస్థితులను బట్టి నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఓకే. సో మస్కట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి రావాల్సి వచ్చింది. పిహెచ్డి కోసం మెయిన్లీ ఇక్కడికి వచ్చాను. ఓకే. సో దాని తర్వాత ఇక నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మా బ్రదర్తో డిస్కస్ చేసినప్పుడు సో మా బ్రదర్ ఇద్దరం కలిసి చేద్దామని అని చెప్పేసి తీసుకున్నాం. యాక్చువల్గా మేము 2012 కాదు, నేను 2003లో ఒక ప్రింటింగ్ ప్రెస్ పెడదామన్న ఆలోచనతో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరిగాము, చేసాము. అప్పటి నుంచే ఆలోచన ఉండే. 2012లో టైర్ పారాలసిస్ సంబంధించిన ప్రాజెక్ట్ కూడా గోదావరిలో స్టార్ట్ చేసాము. ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తోటి అది ఆగిపోయింది. సో తర్వాత ఇక జాబ్ చేస్తూ ఎకనామికల్గా కొద్దిగా స్ట్రాంగ్ అయిన తర్వాత చేద్దామనే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేసాం. ఇప్పుడు కూడా ఈ బిజినెస్తో పాటు ఇంకా ప్రొడక్షన్ సైడ్ వెళ్ళాలనే ఉద్దేశం ఉంది, ఇంకా అదర్ బిజినెసెస్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో దాని గురించి సజెషన్స్ కోసమే మీ దగ్గరికి వచ్చాను. ఓకే, నైస్, గ్రేట్. సో ఇక్కడ 1 point మీరు గుర్తుంచుకోవాలి, అదేంటంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే జస్ట్ ఏదో మన మేనేజర్ తిట్టాడనో లేదంటే మనకు వచ్చే శాలరీ సరిపోవట్లేదనో, కొంతమంది అందరూ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు లేదంటే బిజినెస్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అవుతున్నారు. సో నేను కూడా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తా లేదంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా అవుతానని అనుకుంటారు. బట్ అది ఎప్పటికీ అవ్వదు, అది కరెక్ట్ వేలో కూడా ఉండదు. ఈవెన్ మనం చేసినా కానీ, డబ్బులుండి మనం చేసినా కానీ అది కరెక్ట్ వేలో ఉండదు. మనకి ఎప్పుడూ కూడా ఒక జీల్ ఉంటుంది, అంటే ఎంటర్ప్రినర్షిప్ అయినా బిజినెస్ అయినా ఒక జీల్ ఉంటుంది. ఆ జీల్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వచ్చినట్లయితే కనుక మనము ఆ
వాట్ ఎవర్ రిజల్ట్ మనం అనుకునే రిజల్ట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఒకళ్ళ మీద కోపంతో స్టార్ట్ చేసేది అయితే బిజినెస్ కాదు, అది వన్ థింగ్. అది గుడ్ థింగ్ అండి, దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ. అండ్ ఇంకొకటి, జాబ్ నుంచి బిజినెస్కి వచ్చేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఓవర్ నైట్లో లేకపోతే ఓవర్కమ్ చేస్తూ, అంటే మనకు అప్పటి వరకు ఉన్న దాన్ని ఏమంటారు సేఫ్ జోన్లో నుంచి బయటికి రావడం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఎట్లా అంటే మంత్లీ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది, మనము Yes. చేసే వర్క్కి డ్యామ్ షూర్గా 1 lakh అయితే 1 lakh వస్తుంది, లేకపోతే 2 lakhs అయితే 2 lakhs వస్తుంది. అది మనకు తెలుసు. ఎస్. 1 కానీ 2nd కానీ మనకి శాలరీ వస్తుంది. అది సేఫ్ జోన్ని వదిలేసి బ్రేక్ చేస్తూ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అంటే కొద్దిగా రిస్కీ థింగ్. బట్ మీరు అన్నట్లు జీలు ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, గ్రేట్. ఇక్కడ ఇంకొక పాయింట్ యూ కెన్ లెర్న్, అదేంటంటే బిజినెస్లో ఉన్నప్పుడు మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకే తెలియదు, అండ్ కన్సిస్టెన్సీ అనేది యూజువల్గా ఉండదు. బట్ శాలరీ వచ్చేటప్పటికి మనకు ఒక నెలకి ₹1,00,000 అంటే ₹1,00,000, ఈవెన్ 50,000 అంటే 50,000, 25,000 అంటే 25,000. ఈవెన్ వర్స్ట్ కేసులో చూసుకున్నా మనకు వచ్చే అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. మనకి ఆఫీస్కి వెళ్ళేది వచ్చే టైమింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ఉంటాయి, అంటే కొంత ఓవర్ టైమ్స్ ఏమైనా ఉన్నా కానీ. సో టైం ఫిక్స్డ్ ఉంటుంది, వచ్చే ఇన్కమ్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది, కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసి మిగిలినవన్నీ చేయొచ్చు. బట్ బిజినెస్కి వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ జాబ్ నుంచి బిజినెస్కి మూవ్ అయిన తర్వాత, ఇవన్నీ కూడా కంప్లీట్ ఆర్డర్లో ఉండవు అంటిల్ బిజినెస్ సెటిల్స్. సో బిజినెస్ సెటిల్ అయ్యే వరకు కూడా యూ హ్యావ్ టు స్ట్రగుల్ అలాట్. అంటే మీరు అనుకున్న టైంకి పడుకోవాలంటే పడుకోలేరు, లేవాలంటే లేవలేరు, అండ్ మీరు అనుకునే అమౌంట్ ఎంతైతే ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటారో దానికంటే ఎక్కువ అవుతుంది. అండ్ మీకు వచ్చే ఇన్కమ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు, వస్తే హ్యూజ్గా రావచ్చు, లేదంటే ఫెయిల్ అవ్వచ్చు. సో వీటన్నిటికి ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీరు బిజినెస్ లోకి రావడానికి ట్రై చేయండి. దట్స్ గుడ్ థింగ్ అండి, గుడ్ పాయింట్. సో యా, మస్కట్ ఇక్కడికి వచ్చారు. సో లోన్స్ బిజినెస్ లో హౌ యూ డూయింగ్, అంటే మీకు లీడ్స్ ఎలా వస్తాయి, దాని తర్వాత బిజినెస్ ఎలా చేస్తారు, రిఫరెన్సెస్ ద్వారా ఎక్కువ వస్తుందా, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా రన్ చేస్తున్నారా, లీడ్స్ గురించి ఏం చేస్తున్నారు? డిజిటల్ మార్కెటింగ్ అయితే ఏం చేయట్లేదండి ఇప్పుడు. రైట్ ప్లాన్ చేస్తున్నాను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఓకే. సో ఫస్ట్ మెయిన్ ఫోకస్ అంటే మా బ్రదర్ నుంచి నేను నేర్చుకున్నదంటే, మా బ్రదర్ వాళ్ళు స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. సో వాళ్ళతోటి ఇనిషియల్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా నా ఐడియాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయలేదు. ఓకే. సో ఎలా అంటే త్రూ టెలికాలర్స్ డేటా ద్వారా మేము ఇప్పుడైతే లీడ్స్ గెట్ చేస్తున్నాం. సో దాని ద్వారా క్లోజ్ చేస్తున్నాం లీడ్స్ అనేది. బట్ జనరల్ గా కార్ లోన్ అంటే అందరూ కూడా డీలర్షిప్స్ కి వెళ్తారు, కార్ కొనేటప్పుడు వాళ్ళే ఇస్తారు కదా ఫైనాన్స్, మీ దగ్గరికి ఎలా వస్తారు? అది న్యూ కార్ లోన్స్, మేము చేసేది యూజ్డ్ కార్ లోన్స్ లో న్యూ ప్రోడక్ట్ అనమాట ఇది. ఓకే. సో ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళకి మేము లోన్ చేస్తుంటాం. సో దట్ మీన్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఓకే. సో ఊరికి రమ్మంటారు 6 కాబట్టి కస్టమర్స్కి. సో ఆన్ కార్ వాల్యుయేషన్ మేము ప్రోడక్ట్ మీద 120 నుంచి 150% అనేది ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి చేపిస్తూ ఉంటాం. ఓకే. సో దానివల్ల మనకి లీడ్స్ రావడానికి స్కోప్ ఉంది. ఈ రిలేటెడ్ అయితే నేను వినలేదు. మామూలుగా అయితే న్యూ కార్స్ కి అయితే నాకు ఐడియా ఉంది. న్యూ కార్స్ 100% మాక్సిమం త్రూ డీలర్స్ ద్వారానే వెళ్తారు. ఎందుకంటే మనం ఒక షోరూమ్కి వెళ్ళామనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఒక 10 to 15 మెంబర్స్ బ్యాంకర్స్ కూర్చొని ఉంటారు. సో వాళ్ళ ద్వారానే డీల్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంటాయి. ఓకే. మనం చేసేది ఏంటంటే సేల్ రీపర్చేస్ కానీ, ఒకరి నుంచి ఒకరు కొంటున్నా కానీ, లేకపోతే వితౌట్ లోన్ అతనికి రీఫైనాన్స్ కావాలంటే చేయడం కానీ, లేదు అంటే హెచ్డిఎఫ్సిలో ఉన్న బ్యాంక్ని నాకు వేరే బ్యాంక్లో కావాలి, కొద్దిగా అమౌంట్ కూడా ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు వీకెండ్. ఫైన్, గ్రేట్. సో దీంతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయొచ్చు కదా, కార్ ఇన్సూరెన్స్ కూడా ఎవ్రీ ఇయర్ పీపుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అది చేస్తున్నారా, లేదంటే ఓన్లీ లోన్స్ మాత్రమే చేస్తున్నారా? మేము రైట్ నౌ అయితే లోన్సే చేస్తున్నాను. సో ఇన్సూరెన్స్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్కి సంబంధించిన డీలర్షిప్ తీసుకున్నాను ఏజెంట్గా. బట్ కస్టమర్స్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఈ కార్ లోన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే దానికి సంబంధించిన ఛార్జెస్ ఇవన్నీ మాకు ఎక్కువ అవుతున్నాయి, ఇన్సూరెన్స్ అని మనం సెపరేట్గా అడిగామనుకోండి దానికి కూడా ఇంకెక్కువ అవుతుందని చెప్పేసి లోన్ క్యాన్సిల్ చేసుకునే స్కోప్ ఉంది కాబట్టి మేము వేరే స్కోర్స్ ద్వారా చేస్తున్నాం. అంటే అట్లీస్ట్ ఈ కార్ లోన్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని రికమెండ్ చేయొచ్చు. ఇదైతే మీరు ఇంక్లూడ్ చేయడం ట్రై చేయండి, ఎందుకంటే మనం ఇన్కమ్ అనేది ఒకటే బిజినెస్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. సో మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్, ఈవెన్ కార్ లోన్స్ తో పాటు కార్ ఇన్సూరెన్స్ మనం పెట్టొచ్చు. ఇంకా ఈవెన్ ఇంక్లూడ్ చేయగలిగితే కార్ యాక్సెసరీస్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఈవెన్ మీరు సెకండ్ హ్యాండ్ రిపేర్ షాప్స్ వీళ్ళతో ఎవరైనా మీరు పార్ట్నర్ అయినా కానీ వాళ్ళతో కూడా
ఈవెన్ ఇప్పుడు ఈ కార్ సెకండ్ హ్యాండ్ కొన్న తర్వాత రిపేర్ తీసుకెళ్ళాలి ఏమన్నా చేయాలన్నా కానీ, లేదంటే యాక్సెసరీస్ ఉంటాయి అవును. లైక్ న్యూ లైట్స్ కానీ, లేదంటే ఈవెన్ డాష్ క్యామ్ ఉంటుంది. డాష్ క్యామ్ ఇప్పుడు మ్యాండేటరీ అయింది, ఎందుకంటే ఎవరు ఎలా వస్తారనేది మనకు తెలియదు. అవునా. సో ఇలాంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా కొంచెం అడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. అవును, sure. నా ఐడియా ఇది. అంటే మన వ్యూవర్స్ ని కూడా అడుగుతాము, కామెంట్స్ లో ఏమన్నా పెట్టచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ బిజినెసెస్ కి ఏ కైండ్ ఆఫ్ ఇంకా అడిషనల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఫ్రమ్ ద సేమ్ కస్టమర్. ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి న్యూ క్లయింట్స్ ని రిపిటేటివ్ గా హైర్ చేయడం, రెండోది ఎగ్జిస్టింగ్ క్లయింట్ తోటి బిజినెస్ చేయడం. సో ఎగ్జిస్టింగ్ క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఏమేమి ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఇంకా అడిషనల్ సర్వీసెస్ ఇవ్వడం, అడిషనల్ ఏదైనా ఆఫర్స్ ఉంటే ఇవ్వడం, ఆ టైప్ లో చేయడం అనేది రెండోది. ఓకే, గుడ్ థింగ్. సో యా, మీకు ఏదో క్వశ్చన్ ఉందన్నారు కదా, దాని గురించి అడుగుతారా? నేను దాని రిలేటెడ్ ఆన్సర్ ఇవ్వడం ట్రై చేస్తాను. అదే అండి, ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించే బిజినెస్ లో ఇంకా గ్రోత్ కోసం ఏమైనా ఐడియాస్, నా బిజినెస్ ప్రొడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, సో దానికి సంబంధించిన ఐడియాస్ ఇస్తారేమో అనుకున్నాను. బిఫోర్ ద క్వశ్చన్ ఓన్లీ మీరు యూ హ్యావ్ గివెన్. ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ జనరల్లీ బిజినెస్ గ్రో చేయాలనుకునేది మీకు టార్గెట్. అవునండి, sure. ఫైన్. సో జనరల్లీ ఏంటంటే టెలికాలింగ్ అనేది చాలా మంది ఇరిటేటివ్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ప్రెసెంట్. సో నన్ను అడిగితే ఐడియా లేదు, అంటే ఐఎమ్ ఇంటూ కన్సల్టింగ్ కాబట్టి బిజినెస్ కన్సల్టింగ్. యూజువల్లీ నేను రికమెండ్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఎల్స్ ఆర్గానిక్ కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు మనకి లీడ్స్ ఎక్కువ రావాలి. సో లీడ్స్ ఎక్కువ రావాలి అని అనుకున్నప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కంటెంట్ అనేది రోజు ప్రొడ్యూస్ చేసి మనం ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం. సో రోజుకు ఒక రీల్ మన బిజినెస్ రిలేటెడ్, లేదంటే మన ఏదైనా కేస్ స్టడీస్ ఉంటే ఆ కేస్ స్టడీ రిలేటెడ్, లేదంటే ఈ రిలేటెడ్ కార్స్ రిలేటెడ్ రివ్యూస్ అనే ఇవ్వచ్చు. అట్లీస్ట్ కార్స్ రిలేటెడ్ రివ్యూస్ ఇచ్చినా కానీ కొత్త కార్స్ చాలా వస్తున్నాయి, లేదంటే సెకండ్ హ్యాండ్ కార్స్ కి రేట్ ఎలా ఉంటుంది, లేదంటే కార్ రాగానే మనం ఒకటి షూట్ చేసి టోటల్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం. సో హార్డ్లీ డైలీ మనం ఒక 1 hour అయితే పెట్టుకోవాలి దీనికి షెడ్యూల్. సో షూట్ చేసి వీడియో ఎడిటింగ్ చేపించేసుకుంటే కనుక హార్డ్లీ 200 to 500 మధ్యలో వీడియో ఎడిటింగ్ అవుతుంది. సో దట్ మనకి ఆర్గానిక్ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డైలీ. సో అది మనం పబ్లిష్ చేయడం ద్వారా ఓవర్ ద పీరియడ్, ఇదేంటంటే లాంగ్ టర్మ్, లైక్ 1 year 2 years 3 years, ఎయిదర్ లీడ్స్ వచ్చినా రాకపోయినా మనం కంటిన్యూస్ గా కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక ఆప్షన్. సో దానిలో మీరు కనిపించాలంటే కనిపించవచ్చు, లేదు నేను కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇస్తాను అని అనుకున్నా ఆ షూటింగ్ బిహైండ్ మీరు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు మొత్తం వీడియో అయిపోయిన తర్వాత. ఆ 2 ఆప్షన్స్ లో మీరు చేయొచ్చు. రెండోది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ లో ఏంటంటే మీరు ఒక యాడ్ రాసుకోవాలి, ఒక ప్రాపర్ కంటెంట్ కాపీ రైటింగ్ ఒక యాడ్ రాసి, అండ్ ఒక యాడ్ కూడా షూట్ చేయొచ్చు ఏదైనా ఒక ప్రాపర్ కంటెంట్ తోటి. నీ బిజినెస్ చేస్తున్నా, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేయండి. ఏదైతే టెలికాలర్ మాట్లాడతారో ఆ టెలికాలర్ రిలేటెడే మనం ఈ యాడ్ కూడా డిజైన్ చేస్తాం జనరల్లీ. అదే సిమిలర్ స్క్రిప్ట్ లో కొంచెం బెటర్ స్క్రిప్ట్ రాసుకుని మనం ఒకటి యాడ్ క్రియేట్ చేసి, ఇదైతే 1 or 2 చాలు, టెస్ట్ చేసి ప్రాపర్ సక్సెస్ఫుల్ యాడ్ వచ్చే వరకు కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. బట్ వన్స్ అది అయిపోయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ డైలీ ఒక 500 300 లేదా 1000 రూపీస్ తో యాడ్ రన్ చేస్తూ ఉంటే మనకి లీడ్స్ వస్తాయి. సో లీడ్స్ వచ్చేది కూడా మనం మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు. ఒకటి ఫామ్ కలెక్షన్ చేయొచ్చు ఫేస్బుక్ లో అయితే, రెండోది డైరెక్ట్ మనకి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. దీనికి ఒక టెలికాలర్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఈ వేలో ఏంటంటే మనం మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వగలం, మోర్ బిజినెస్. జనరల్ గా టెలికాలర్ డైలీ 100 to 200 కాల్స్ అవుతాయి. బట్ ఇదేంటంటే 1000 to 2000 పీపుల్ జస్ట్ లైక్ దట్ మనం మీట్ అయ్యే స్కోప్ ఉంటుంది, ఇదర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, ఇంకా అంటే ఇంకా చాలా ఐడియాస్ వస్తాయి. లెట్స్ గివ్ ఇట్ టు ద యూజర్స్. అంటే వ్యూవర్స్ ఉన్నారు కదా మనకి, వ్యూవర్స్ మీకు ఏమన్నా ఈ రిలేటెడ్ ఐడియాస్ ఉంటాయి కనుక మీరు కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ బ్రెయిన్ థింక్స్ డిఫరెంట్, రైట్? సో నాకు వచ్చిన ఐడియాలు మీకు రాకపోవచ్చు, మీకు వచ్చిన ఐడియాలు వేరే వాళ్ళకి రాకపోవచ్చు. సో వ్యూవర్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఐడియాలు ఉండొచ్చు, సమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. సో మీరు కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో ప్లీజ్ రీడ్ ద కామెంట్స్ అండ్ ఇఫ్ యూ క్యాన్ ట్రై టు రిప్లై టు దెమ్. 100% ఫైన్. సో అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ మేనేజ్మెంట్, ఇప్పుడు నాది ఈవెన్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా ఉంది కాబట్టి, సో మనీ మేనేజ్మెంట్ లో మీరు ఒక 10 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారు? 10 years బ్యాక్ అంటే మోస్ట్లీ రెగ్యులర్గా ఏదైతే చేస్తారో అదే వర్క్ చేసేవాడిని. అంటే ఎఫ్డీలు చేయడం కానీ, లేకపోతే సేవింగ్స్ చేద్దాం, ఓకే, సో చిట్స్ ఇలా ఉండేది. సో మీ ఛానల్ని ఫాలో అయిన తర్వాత 2018 నుంచి ఫాలో అవుతున్నాను. సో ఫాలో అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒకటి చూసాను అప్పుడు, వర్టికల్ ఫార్మింగ్. సో అవన్నీ చూసిన తర్వాత సరే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, డిఫరెంట్గా చేస్తున్నారు అంటే రెగ్యులర్ కాకుండా
కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్పేసి మిమ్మల్ని ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఓకే. సో మిమ్మల్ని కమ్యూనికేట్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవడం. ఓకే. ఇప్పుడు ఓకే అండి, గోయింగ్ గుడ్. ఓకే, గ్రేట్. సో మీ ఏఎం పర్లేదా, బాగానే ఉందా? అంటే మ్యూచువల్ ఫండ్స్ టోటల్ అనేది బాగానే గ్రోత్ అయింది. ఓకే. సో ఆన్ యావరేజ్ మనకి 24% పైన ఉంది మెజారిటీ పీపుల్కి. సో ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే, జనరల్లీ ఒకటి డబ్బులు సంపాదించడం, ఏదో సాలరీ అయినా బిజినెస్ అయినా డబ్బులు సంపాదించడం, ఒక ఇన్కమ్ అనేది రెగ్యులర్ స్ట్రీమ్ వస్తుంది. దాని తర్వాత దాన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ సేవింగ్స్ చేయడం, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ప్రాపర్గా దాన్ని మల్టిప్లై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే మనకు వచ్చిన డబ్బులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి, అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటనేది తెలియదు. సో మెజారిటీ మనం చూసుకుంటే ఒక 10 years లో మనం ఒక 50 లక్షలు, ₹1,00,00,000 సంపాదించి ఉంటాం. నెలకు ఒక ₹1,00,000 శాలరీ వేసుకుని ఆ టైప్లో, లేదంటే ఈవెన్ 50,000 శాలరీ వేసుకున్న సమ్ 10 to 20 lakhs or 50 lakhs or 1 crore కొంతమంది సంపాదించిన వాళ్ళు ఉంటారు. బట్ మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అని చెక్ చేసుకుంటే దానికి దీనికి అసలు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ప్రాపర్ ఇంప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది మెయిన్ గానే అనుకోవచ్చు. అండ్ మనం ఒక సర్టెన్ స్టేజ్ లో ఏదైనా ఆపేయాలని అనుకుంటే, అంటే మనం వర్క్ చేయడం ఆపాలన్నా, లేదంటే బిజినెస్ చేయడం ఆపాలన్నా, లేదంటే ఇంకా ఏమైనా ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ప్రతిదానికి మనీ అనేది కావాలి. సో ఈ మనీ అనేది మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫార్మాట్ లో ఉంటే కనుక మోర్ ఈజీగా మనం డెసిషన్స్ తీసుకోవడం ఈజీ ఉంటుంది. లేదు అంటే టైట్ బడ్జెట్ లో మనం ఏం చేయాలన్నా కానీ చాలా ఆలోచించాలి. లెట్స్ అస్యూమ్ మనం ఇక్కడ నుంచి కాశ్మీర్ వెళ్దామని అనుకుందాం. సో కాశ్మీర్ వెళ్ళడానికి మీకు ఎగ్జాంపుల్ ఖర్చులు మొత్తం కలిపి ఒక 50,000 ఉంటాయని అనుకుందాం. సో ఎగ్జాక్ట్ గా 50,000 పెట్టుకుని మనం వెళ్ళేదానికి ₹1,00,000 పెట్టి ట్రావెల్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ గురించి మనం ఇక్కడ హార్డ్ వర్క్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఏదో క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఈ బిజినెస్ కాకోకుండా ఇంకా డిఫరెంట్ బిజినెస్ ఏమైనా మన ఎలా ఇన్వెస్ట్ చేద్దాము అనేది దాని గురించి డిస్కస్ చేయడం కోసం అని వచ్చాను. ఓకే. సో యాక్చువల్గా మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్స్, స్టార్ట్అప్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్రాంచైజీ, ఇంకా బిజినెస్ డీల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ క్రాస్ చేసిన తర్వాత, యాక్చువల్గా చెప్తే ఫిక్స్డ్ డిపాజిట్ క్రాస్ చేసిన తర్వాత అన్ని రిస్కే. అవును. అదే కొంచెం మ్యూచువల్ ఫండ్స్ అంటే కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ దాటిన తర్వాత స్టాక్ మార్కెట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ నుంచి ఇంకా అన్ని ఫుల్ రిస్క్ అన్నట్టు. సో ఏది ఏంటి అనేది మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేదాకా మనకి తెలియదు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి వదిలేయడం అనేది ఒక ఆప్షన్. రెండోది బిజినెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వాలనుకునేది రెండోది. సో యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలని అనుకున్నప్పుడు జనరల్ గా నేను రికమెండ్ చేసేది, ఏదైతే బిజినెస్ అని అనుకుంటారో దాని గురించి నేర్చుకోవాలి. సో ఏ బిజినెస్ అయినా పర్లేదు, ఈవెన్ కార్ క్లీనింగ్ అయినా మనకు పర్లేదు, చీప్ అయినా బెస్ట్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ ఇష్యూ. ఎవరైతే సర్వీస్ ఇచ్చేవాడు కమిట్ అవుతాడో ఆ కమిట్మెంట్ ని వాళ్ళు ఫాలో అవరు. సో ఆ సర్వీస్ అనేది మనం బెటర్ గా ఇవ్వగలిగితే ఏ బిజినెస్, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా కానీ హ్యూజ్ గా మనం సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అయినా, ఎలక్ట్రిక్, ఈవెన్ మనం అర్బన్ కంపెనీ చూసుకుంటే కనుక అర్బన్ కంపెనీ ఎందుకు సక్సెస్ అయింది? ప్లంబింగ్ వాళ్ళు, లేదంటే హెయిర్ కట్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ ప్రాపర్ సర్వీస్ అనేది లేదు. మనకు ఒకటి ఎవరైనా ప్లంబింగ్ రిలేటెడ్ కావాలన్నా, చిన్న పనులు ఏమన్నా కావాలంటే ఒక 100 సార్లు కాల్ చేస్తే తప్ప వాళ్ళు రారు. వచ్చినా ఫుల్ గా చేస్తారంటే తెలియదు. బట్ అర్బన్ కంపెనీస్ ఛార్జింగ్ మోర్. ఈవెన్ ఒక ₹1000 సర్వీస్ కి వాళ్ళు 1,500 తీసుకుంటారు. బట్ సర్వీస్ అనేది పర్ఫెక్ట్ ఆన్ టైం ఉంటుంది, షెడ్యూల్ ప్రకారం ఉంటుంది, కరెక్ట్ గా కంప్లీట్ అవుతుంది. సేమ్ కంపెనీ, సేమ్ కైండ్ ఆఫ్ ఎ మోడల్ మీరు ఏదైనా అనుకున్న బిజినెస్ మోడల్ ఇంప్లిమెంట్ చేయగలిగితే దట్ ఈస్ బెటర్. సో ఇది సర్వీస్ రిలేటెడ్ వస్తుంది. రెండు, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకొకటి. అంటే ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ తయారు చేయడం అయినా, లేదంటే ప్లాస్టిక్ రిలేటెడ్ ఆర్ ఈవెన్ బాటిల్స్ రిలేటెడ్, ఏది వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాన్ని అమ్మడం అనేది ఇంకోటి. సో నేను జనరల్ గా రికమెండ్ చేసేది ఏంటంటే, ఏదైనా మీకు బిజినెస్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ కి క్లోజ్ గా ఉండే బిజినెస్ ని ఇంకొకటి స్టార్ట్ చేస్తే మీకు ఎక్కువ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. లేదు అంటే ఉన్న బిజినెస్ లో ఇంక వేరే ఎక్స్పాన్షన్ చేయకుండా కరెంట్ బిజినెస్ ని ఎక్కువ సిటీస్ కి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మీరు కార్ లోన్స్ రిలేటెడ్, సో ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నారు, వైజాగ్ లో చేయొచ్చు, చెన్నైలో చేయొచ్చు, బెంగళూరులో చేయొచ్చు, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. ఐ థింక్ ఇది కొంచెం బిగ్ కాన్సెప్ట్ షార్ట్ గా చెప్పాను. ఓకే, గుడ్ థింగ్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మన ఆడియన్స్ కి? లేదండి.
ఏం లేదు. ఓకే, ఫైన్ దెన్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. ఫర్ కమింగ్ హియర్. ఓకే అండ్ ఐ హోప్ ఈ సెషన్ అనేది కొంచెం న్యూగా ఉంది, ఓకే బట్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈవెన్ వ్యూవర్స్ కూడా హెల్ప్ అవ్వాలి. ప్లీజ్ కమెంట్ హియర్. ఇంకా ఏదైనా బెటర్ కాన్సెప్ట్స్ మీ దగ్గర ఉండి ఏదైనా మీరు చెప్పాలని అనుకుంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ లేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.